ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. ఇవాళ ఉగాది మంచి రోజు. రేపు రంజాన్ ఉంది కాబట్టి ఈ రెండు పండుగలు మంచి మంచి రోజులు కాబట్టి ఏదైనా శుభకార్యం చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంత చేస్తున్నానంటే ఇవాళ కాకాని తోట, పెద్ద కాకాని తోట మొక్కుబడి ఉందండి మాకు. ఆ మొక్కుబడి చెల్లించుకోవటానికి వాళ్ళు వెళ్తున్నాము, కుటుంబంతో వెళ్తున్నాము. కాకాని తోట, గుంటూరు దగ్గర కాకాని తోట. మా కుటుంబం గురించి అక్కడ మొక్కున్నాను, ఆడికి వెళ్తున్నాం ఇవాళ. మరి వాళ్ళు చాలా మంచిది. రేపు రంజాన్ పెద్ద పండగ, మరి సాయిబులది వాళ్ళది కూడా పెద్ద పండగ కాబట్టి మంచి రోజు. మరి ఇవాళ కూడా మరి హిందువులది కూడా మరి అందరూ చేసుకునే పండుగ ఇది కూడా చాలా మంచి పండుగ. మరి అంటే గుళ్ళకి కానీ మసీదులకు కానీ అన్నీ చేసుకుంటారు కాబట్టి మంచి రోజులు. ఇవాళ ఆదివారం కూడా వచ్చింది కాబట్టి చర్చిలు కూడా మంచి రోజే. ఇవాళ మాకు చర్చి కూడా ఉన్నదండి. ఇవాళ అన్నీ ఒకసారి వచ్చినాయి. మరి ఇవాళ ఆదివారం అవుతానా మళ్ళీ ఈ పండగ మాకు చర్చి అన్నీ బాగున్నాయి. మరి మీరు చేసే వీడియోలు చూడండి. మరి చూసి వదిలేయకుండా ఇంకా మిగతా వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ తోడబుట్టోళ్ళు కానీ ఉంటే వాళ్ళకి చెప్పండి మా ఛానల్ గురించి. కొంచెం బాగాలేదండి, జలుబు చేసింది నాకు, బాగా ఏడి ఎలా పొంగింది నాకు. దానివల్ల కొంచెం గొంతు తేడా ఉంది. వీడియోలు చూడండి, మంచి వీడియోలు నేను చేస్తున్నాను. మరి ఎవరు నేను బాధ పెట్టట్లేదు, బాధ పెట్టి వీడియోలు నేను చేయను. ఏదన్నా లోకం మీద జరిగేది, ప్రపంచంలో జరిగేది నేను మాట్లాడుతూ ఉంటాను. కొన్ని నా జీవితం గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను, మా కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటాను నేను. ఈ కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చవు. అవి అనుభవం ఉండాలి, వాటికి నచ్చాలంటే అనుభవం ఉండాలి. దాంట్లో ఏంటంటే కష్ట సుఖాలు అనేది కొన్ని ఉంటాయి, అవి తెలుసుకోవాలి కొంతమంది. పెద్ద కామెడీలు, యాక్షన్లు అవి కాదు. ఈ ఒక జీవితం గురించి కూడా నేను మాట్లాడుతూ ఉంటా. కొన్ని కాలేజీ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటా. కొన్ని మాటలు హై స్కూల్ పిల్లలు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే మంచిగా ఉండండి, బాగా ఉండండి, తల్లిదండ్రులు తెలియకుండా బయటికి వెళ్ళగాకండి. మరి బయటికి వెళ్ళి మీరు ఇబ్బంది పడగాకండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండమని ఇంకా చెప్తూ ఉంటా. ఎందుకంటే మేము ఆడపిల్లలకి అన్నాం కాబట్టి మాకు అనేది తెలుస్తుంది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, బయటికి వెళ్తే ప్రపంచం ఎలా ఉందంటే, ఇవాళ ఆడపిల్లల్ని ఘోరంగా చంపేస్తున్నారు. నరికేసి, భర్తే నరికేసి సూట్ కేసులో పెడతాం. మరి ఆడపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ పోయటం, ఆయిల్ పోయటం, కిషాలు పోయటం ఎట్లాగా చేస్తున్నారు. కొంతమంది ప్రేమించలేని చంపేయటం, కొంతమంది ప్రేమించి కూడా చంపేస్తున్నారు, కొంతమంది ప్రేమించి కూడా టార్చర్ పెడుతున్నారు. మరి వాళ్ళు ప్రేమలాగా దింపుతున్నారు ఆడవాళ్ళని, ఆడపిల్లలని చాలా బాధ పెడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాను నేను. అవి కొంతమందికి నచ్చవు. కొంతమందికి అది ఏంటంటే కుటుంబంలో నలిగిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఆ కుటుంబంలో నలిగి వాళ్ళు కష్టాలు నష్టాలు పడి ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏదో. అంటే మా జీవితంలో మాకు జరిగినాయి కాబట్టి నేను కొన్ని మాట్లాడుతూ ఉంటా. అంటే నాన్న వయసు మీదే మాకు, మా అక్క చెల్లెళ్ళ వయసు మీదే మేము చాలా బాధలు పడ్డాం. చిన్న వయసులో మ్యారేజ్లు అవటం, మాకు మా అమ్మగారు చిన్న వయసులో మాకు మ్యారేజ్ చేయటం, మరి మాకు చిన్న వయసునే భర్తలు పోవటం. మరి దానివల్ల మేము కష్టపడి మరి కుటుంబాల్లోకి వచ్చాం. మరి మా పుట్టిన బిడ్డల్ని పెంచుకున్నాము. మరి ఎన్నో కష్టాలు పడి ఉన్నాం కాబట్టి ఆ బాధలు మాకు తెలుసు, అనుభవం ఉంది కాబట్టి. అంత వయసు కాకపోయినా అనుభవం ఉంది. ఎందుకంటే చిన్న వయసు నుంచే మేము కష్టంలో నలిగాం కాబట్టి ఆ కష్టం అనేది మాకు తెలుసు. అప్పటికి రూపాయికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే చాలా తేడా ఉంది. అప్పుడు 10 రూపాయలు పెడితే బియ్యం వచ్చాయి. ఇవాళ 60 రూపాయలు పెట్టినా బియ్యం మంచి క్వాలిటీ లేదు. ఇవాళ 60 రూపాయలు 70 రూపాయలు కేజీ. మరి మంచి క్వాలిటీ లేదు. ఆ రోజు 10 రూపాయలు పెట్టి కొనుక్కున్న మంచి క్వాలిటీ.
బియ్యం. మరి ఎక్కడికి ఎంత డెవలప్ అయిపోయిందంటే రూపాయికి 10 వంతులు పెరిగిపోయింది. ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే అంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బు లేనిదే ఏ పని కాట్ల. మరి ఆ రోజుల్లో ఒక మాట మీద నిలబడేవాళ్ళు, మాట సహాయం తీసుకునేవాళ్ళు. ఇవాళేంటి డబ్బులు లక్షలు, కోట్లు ఇవాళ అలా పలుకుతున్నాయి. అలా సంపాదిస్తున్నారు, అలా ఖర్చు పెడుతున్నారు. కొంతమంది లేనోళ్ళు లేక ఏడుస్తున్నారు. ఇట్లాగా కొన్ని నేను మాట్లాడుతూ ఉంటా జీవితాల గురించి. మరి నాకు చదువు లేదు, నాకు చదువు లేకపోయినా కొన్ని వార్తలు చూసి తెలుసుకుంటూ ఉంటా. వార్తలు ఎక్కువ చూస్తాను నేను టీవీలో ఎక్కువ వార్తల గురించి వింటూ ఉంటా. తెలుగుదేశం వార్తలు ఎక్కువ వింటాను. ఎందుకంటే చంద్రబాబు అని ఏం చెబుతున్నాడు, లోకేష్ బాబు ఏం చెబుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నాడు, ప్రపంచం గురించి ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారు అవన్నీ నేను వింటా. కొన్ని అర్థం చేసుకుంటా. కానీ మంచి చేస్తున్నాడు చంద్రబాబు అనే కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మంచి చేస్తున్నారు. ఇంకా చెయ్యాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజలతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు కనుక్కోవాలి. ఇలాంటి కొన్ని మాట్లాడుతూ ఉంటాను నేను. కొంతమందికి నా వీడియోలు కొంతమంది కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి తగులు వస్తుందంట నేను చేసే వీడియోలు. దానివల్ల నాకు నేను ఏ వీడియో చేసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ నేను ఏంటంటే లోకం మీద జరిగేది గురించి నేను చేస్తున్నా. లోకం మీద కొన్ని వింటున్నాను కాబట్టి అవి నేను మాట్లాడగలుగుతున్నా. వాటి గురించి కొంతమందికి బాధగా ఉంటుంది అంటున్నారు. కానీ బాధగా ఉంటుందంటే నేనేం చేయలేను, వాళ్ళ గురించి నేను పెట్టట్లా. లోకంలో జరిగాయి, ప్రపంచంలో జరిగాయి, మా కుటుంబంలో జరిగినాయి, మా జీవితాల్లో జరిగినాయి కొన్ని అలా నేను మాట్లాడి పెడతా ఉంటా. అవి కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్ల. అందుకని ఏంటంటే ఎక్కువ కామెడీ కోసం, వేషాల కోసం అవి చూస్తూ ఉంటారు. కానీ నేను చేసే వీడియోలకి కనీసం లైక్లు కూడా కొట్టట్లా, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు సరిగా. సరే చేయకపోతే వాళ్ళ ఇష్టం, నచ్చితే చేస్తారు లేకపోతే లేదు. దాంట్లో బలతమే లేదు. ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. చూడండి, కానీ ఛానల్ చూడండి, ఓపెన్ చేసి చూడండి. ఛానల్ చూసి అసలు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నానా, అది ఎవరి గురించి చెప్తున్నానా. మరి కొంతమంది పిల్లకాయలు పాడైపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట వింటల్లా. కొంతమంది వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు. మరి హై స్కూల్ చదివే పిల్లలు, కాలేజ్ చదివే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫోన్లు చూసి మరి పాడైపోతున్నారు. ఫోన్లో ఒక వంతు మంచి అయితే 4 వంతులు చెడు వస్తున్నాయి. అవి చూసి ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎవరి మాట తీసుకోవట్లా, ఇంట్లో పెద్దోళ్ళ మాటలు తీసుకోవట్లా, పెద్దోళ్ళు చెప్పట్టు అసలు వింటల్లా. వాళ్ళు ఇష్టాసారం చేసుకుంటున్నారు. చేసుకొని ఎవరు నమ్మి వాళ్ళతో బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నమ్మి బయటికి వెళ్ళిపోతే ఏంటంటే కొన్నాళ్ళు, ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత గొడవలు ఏర్పడుతున్నాయి ఇంట్లో. నువ్వెంత అని ఎంచుకుంటున్నారు. నీ కులం అది, నా కులం ఇది అని చెప్పి ఎంచుకుంటున్నారు. కొంతమంది మ్యారేజే చేసుకోవట్లా, బయటికి వెళ్ళిపోయి అలా ఉండిపోతున్నారు. మ్యారేజ్ లేకుండా కొన్నాళ్ళు అట్ట ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ప్రజల్లోకి రావాలంటే వాళ్ళకి చిన్నతనం ఉంటుంది, నామోసుకుంటుంది. ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అటోళ్ళు ఇటోళ్ళని ఒప్పించాలి, పెద్దవాళ్ళని ఒప్పించాలి, పెళ్లి చేసుకోవాలి, నిలబడాలి. అటు ఇటు వెళ్ళిపోకూడదు. పెద్దవాళ్ళని ఒప్పించండి. మీ ఇష్టం చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళని ఒప్పించండి. అటోళ్ళుగా ఇటోళ్ళుగా ఒప్పించి ఇష్టపడి మీ కులాలు మరి చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి తర్వాత ఎంచుకుంటున్నారు, నీది ఆ కులం, నాది ఈ కులం, మరి ఇలా ఎంచుకుంటున్నారు. అలా చేసుకోవద్దండి. ఎవరో పెద్దోళ్ళు చెప్పినట్టు వినండి, పెద్దోళ్ళు చేసిన పెళ్ళిళ్ళకి వెళ్ళండి. మరి ఎందుకంటే పెద్దోళ్ళు ఎంత చేస్తారంటే మీ భవిష్యత్తు కోసమే, మీ జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కనీ పెంచిన వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మీకు ఏమన్నా? తెలియదు కదా. వాళ్ళ జీవితాన్ని అనర్గించి మిమ్మల్ని కనీ పెంచిన వాళ్ళు వాళ్ళకి తెలిసింది కానీ మీకు తెలియదు కదా. వాళ్ళు చెప్పట్టు మీరు వినాలి. వాళ్ళు ఏదైతే చేస్తారో అది మీరు నిర్ణయించుకోవాలి. మరి మీకు ఇష్టం లేదనుకో చెప్పండి తల్లిదండ్రులతో, మాకు ఇష్టం లేదు, మరి మ్యారేజ్లు మాకు ఇష్టం లేదు, మేము పలానా సాట మేము ప్రేమించుకున్నాం,
మరి మాకు ఇష్టమైంది మీరు చెయ్యండి అని చెప్పి అడగాలి. పెద్దవాళ్ళని అడగాలి, పెద్దవాళ్ళని ఒప్పించాలి. ఏమి లేకుండే అవును ముందు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది కదా మీకు, అతని కులం ఇతని కులం నాది కులం నీది ఆ కులం అది తెలిసింది కదా, తెలియకుండా వెళ్ళరు కదా. ముందు పేవల పడేటప్పుడు చెప్పుకుంటారు కదా, మరి అది కులమో రేపు ఇది కులమో రేపు బయట పడకూడదు రేపు మరి ఎంచకూడదు అని చెప్పి మాట్లాడుకోరా ముందు. మాట్లాడకుండా ఎట్ట దిగుతారు ప్రేమలోకి? అసలు ఏం చూసి దిగుతున్నారు ప్రేమలోకి, అది అది చెప్పాలి ముందు నాకు సమాధానం. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల్ని ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి ఆస్తులు ఉన్నా ఆస్తులు లేకపోయినా మీరు బయట మనిషిని నమ్మి వెళ్ళిపోతున్నారు. అతనికి ఏముందా ఏం లేదా, ఆయన ఏం చేస్తాడు, ఏ ఊరు నుంచి ఏ ఊరు వస్తున్నారు, ఆయన సంపాదన ఏంటి, మరి నన్ను వెళ్తే మేము వెళితే పోషిస్తారా లేదా, మరి రేపు ప్రజల్లో తిరగాలి ఎలా తిరగాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి. 10 మందితో తిరగాలి, మరి అప్పుడు ఏం ఆలోచించుకుంటారు మీరు? ఇప్పుడు అతనికి ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, బిజినెస్ ఉందా, ఏం ల్యాండ్ వ్యాపారం చేస్తాడా, ఏం చేస్తాడు, ఆయన రాబడి ఎంత, ఆయన రాబడి ఎంత, మరి అద్దెకి తీసుకో అద్దె ఉండాలి, అద్దె కట్టాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మరి అది సంపాదన ఎంత, నెలకి ఎంత సంపాదించగలడు, ఇంట్లో పోషించగలడా పోషించలేడా, మరి తీసుకెళ్ళినప్పుడు మరి బిడ్డలు కొడతారు, మరి ఆ బిడ్డలను పోషించాలి, భార్యను పోషించాలి, మరి ఎన్ని చూసుకోవాలి కదా. ఎన్ని ఆలోచించుకొని దిగాలి. ప్రేమించామని ఎలా పడితే అలాగా వెళ్ళిపోకూడదు బయటికి. వెళ్ళిపోయి ప్రపంచంలో ఎట్ట బతుకుతారు, ఎలా పోషించుకుంటాడు, ఏ పని చేసి బతికేస్తారు? వెళ్ళిన సంవత్సరానికి ఒక సంవత్సరం బాగుంటారు, సంవత్సరం పైన బిడ్డలు పుడతారు. మరి ఇద్దరు ముగ్గురు పుట్టారనుకో బాధ్యత పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఎలా పోషించాలి భార్యని, ఎలా బతికించాలి? అదే ఇంట్లో ఒప్పించి వెళ్ళారనుకో, ఒప్పించి చేసుకున్నారనుకో, ఇంట్లో పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరూ ఒప్పించి చేసుకున్నారనుకో, మీకు ఏదైనా ఆపద వచ్చినా మీకు ఇబ్బంది వచ్చినా వాళ్ళు సదురుకుంటారు, వాళ్ళు భరాస్తారు ఇంట్లో వాళ్ళు. మీరు ఇట్లా వెళ్ళిపోతే మీ సమస్యల్లో మీరు ఇరుక్కొని ఇబ్బంది పడి అయినోళ్ళు పోయినోళ్ళు కూడా ఎవరు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే అప్పుడు ఏంటి మీ జీవితాలు ఏంటి? 4 గోళ్ల మధ్యలో ఉండి ఏడవటం, 4 గోళ్ల మధ్యలో ఉండి మీరు హింసించుకోవటం, మీరు బాధపడతాం. ప్రపంచంలోకి వెళ్తే ఏమైద్దో, నలుగురిలోకి వెళ్తే చెప్పుకుంటే ఏమైద్దో అని పరువు పోయిద్ది ఇలువ పోయిద్ది అని చెప్పి మీరు ఇట్లా కుంగిపోతున్నారు. అలా చేసుకోవద్దండి. నమ్మారా అమ్మాయిని నమ్మినా, అమ్మాయిని అబ్బాయిని నమ్మినా, ఇష్టపడ్డప్పుడు శుభ్రం పెళ్లి చేసుకోండి, నలుగురిలోకి వచ్చి పెళ్లి చేసుకోండి, నలుగురిలో శుభ్రం ఉండండి, ఇరుకు పొరుగు దగ్గర బాగుండండి. ఎప్పుడు గొడవలు ఆడుకోకుండా, ఇంట్లోంచి బయటికి రాకుండా ఇలాగా హింస పడద్దండి. నలుగురిలో తిరగండి, నలుగురిలో రండి, నలుగురితో మాట్లాడండి, చక్కగా ఉండండి. ఒక భార్య భర్త నాకు ఎట్ట ఉంటారో కుటుంబం ఎట్ట ఉంటుంది అలా ఉండండి. ఒకరికి అక్కడ ఎంచుకోకుండా దూషించుకోకుండా అలా చేసుకోండి. కాచుదానికి కూద్దానికి ప్రమాణాలు చేయను, బైబిళ్ళు కొట్టను, మరి మసీదుల మీద ఒట్లేను, చర్చిల మీద ఒట్లేను, మరి మసీదులో మరి వెళ్ళి ప్రమాణాలు చేయను, మరి గుళ్ళోకి వెళ్ళి ప్రమాణాలు చేయను, చర్చిలకి వెళ్ళి అది చేయగాకండి. అది దెబ్బ, మీరు అబద్ధపడి అటు కొట్టారనుకో అది దెబ్బ కొట్టిద్ది, అది మీకు అది తెలుసుకోండి. ఏదైనా మీరు చేసే నిజాలు ఏదైనా 10 మందిలోకి మంచిగా వచ్చి మంచిగా తిరగండి, మంచిగా ఉండండి, పరువు తీసుకోవద్దు, ఇలువ తీసుకోవద్దు. మరి తల్లిదండ్రులు చెప్పేది ఎందుకంటే మీరు మంచిగా ఉండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని. ఎందుకంటే వాళ్ళు వయసులో వాళ్ళు అనపిచ్చుంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి బిడ్డలకి చెప్తూ ఉంటారు. బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఎందుకు చెబుతున్నారా మా అమ్మ మా నాన్న మరి అయినోళ్ళు పోయినోళ్ళు ఎందుకు చెబుతున్నారా, మన జీవితం గురించి కదా, మన భవిష్యత్తు కూడా, మరి మన జీవితం ఎలా ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకొని చెబుతున్నారు చెప్పి వినాలి. ఒక్కసారి ఒకటి చేసావు, 2 సార్లు 3 చేసావు, 4 సార్లు ఇట్లాగా ఏంటంటే ఎవరైనా సరే తప్పు మేము తప్పు చేసుకుంటే వెళ్ళగాకండి. నిలబడండి, గట్టిగా నిలబడండి. ఇట్లా నిలబడి ఒకటి చేశారా 2వ దాంట్లో జాగ్రత్త పడండి, 2వ దాంట్లో కూడా మోసపోగాకండి.
దిగేటప్పుడు వాడు మంచోడా చెడ్డోడా అని ఆలోచించుకొని దిగండి. నలుగురిని ఎంక్వైరీ చేయండి. మీరు గబగబా వెళ్ళి మీ జీవితాలు పాడు చేసుకోకూడదు. మగవాడు అట్టే ఉంటాడు, మగవాడు ఏమో అవడం. ఆడితే దెబ్బతినేది. మగవాడే ఉంది, ఆడదాన్ని మురిపిస్తాడు, స్వర్గం చూపిస్తాడు, తర్వాత నరకం చూపిస్తాడు. ఆలోచించుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ముందు మురుపు స్వర్గం, తర్వాత నరకం. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ముందు బులుబులుని పరిగెడతాం, ఎవరి మాట ఇష్టం లేకుండా నువ్వెంత అని అంటాం. ఈ కాదు మీరు చెప్పాల్సింది. అమ్మా నాన్న, ఇదిగో పలానా అబ్బాయిని మేము ప్రేమించాం, మేము ఇష్టపడుతున్నాం, ఇద్దరికి ఇష్టమైంది, వాళ్ళని మా వాళ్ళని అందరు పిలుచుకొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకోవాలి. రేపు ఏదైనా జరిగినా పెద్దల్లో పెట్టుకోవటానికి బాగుంటుంది, నలుగురిలో పెట్టుకోవటానికి బాగుంటుంది. ఇవాళ మ్యారేజ్లు అంటే మరి మసీదీ చెల్లట్లేదు, చర్చి కూడా చెల్లట్లేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి ఎవరైతేనే. ఎందుకంటే అని చెప్పి బాధపడకండి. ఎవరి గురించి నేను చెబుతున్నా, ఎందుకంటే నా జీవితంలో నేను దెబ్బతిన్నాను. మేము దెబ్బలు తినున్నాం, మా కుటుంబంలో దెబ్బతిన్నాం. దాని గురించి నేను చెప్పగలుగుతున్నాను. మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. దయచేసి మీకు సర్టిఫికేట్లు తెచ్చుకోండి. అబ్బాయి తెచ్చుకోవచ్చు, అమ్మాయి తెచ్చుకోవచ్చు సర్టిఫికేట్. రేపు మీకు ఏదన్నా జరిగితే కోర్టుకి వేసుకోవచ్చు, స్టేషన్కి వెళ్ళచ్చు. మరి మీకు ఆధారాలు ఉండాలి మీ దగ్గర. మరి అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు మీ ఫోటోలు ఉండాలి, మీరు దండలు మార్చుకున్నట్టు, ఆయన తాళి కట్టినట్టు. మరి సర్టిఫికేటు తెచ్చుకోండి. మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి, అది చెల్లిద్ది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. అబ్బాయి దగ్గర ఒకటి పెట్టుకోండి, అమ్మాయి దగ్గర ఒకటి పెట్టుకోండి. ఎవరి దగ్గర ఏ తేడా వచ్చినా మీరు కోర్టుకు వేసుకోవచ్చు, మా పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు, 10 మందిలో పెట్టచ్చు. 10 మందిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోండి. మీరు బాగుంటుంది. ఎందుకంటే మరి పెద్దోళ్ళు మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు ఆ పని చేయండి. పెద్దోళ్ళు సలహాలు మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఏం చేస్తారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. వెళ్ళి అటు నుంచి ఇటు నుంచి నలుగురు తీసుకెళ్ళి మరి తీసుకెళ్ళి పెద్దలతో మాట్లాడుకొని ఎవరి మాట లెక్క లేకుండా పోయి మీరు ప్రమాదంలో దిగ్గాకండి. ఇవాళ చేసుకున్న భర్తే అది భార్యల్ని ముక్కలు నరికి సూటు కేసుల్లో పెట్టను, ముక్కలు నరికి చెట్టల్లో మరి చెరువుల్లో ఇసిరేయను. మరి తల్లిదండ్రులు ఎంత బాధపడతాడు, వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని మరి అన్ని మరి వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేస్తున్నాడు ఆ బిడ్డలు. అవి తెలుసుకోండి. నాకు వాళ్ళు వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు బాగోపోయిన ఒంట్లో వీడియో చేస్తాను. నాకు ఒంట్లో బాగాలేదు, నేను రాసి బాగా వేడెక్కిపోయి కొద్దిగా జలుబు పట్టి మార్గం ఉంది. మన గుంటూరు వెళ్ళిచ్చున్నాను పెంచాల. మరి కాకాని తోట వెళ్ళాలి. మరి మా కుటుంబం గురించి వెళ్ళాలి. ఇవాళ చర్చికి వెళ్ళి వచ్చి వెంపటనే కాకాని తోట బయలుదేరతా. కుటుంబంతో వెళ్తున్నాము. పెట్టే వీడియోలు చూడండి. ఎవరు మీరు బాధపడగాకండి. నా గురించి అన్నారు, మీ గురించి అన్నారు చెప్పి ఎవరు బయటపడగాకండి. నేనంటే ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను, మరి కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో తెలుసుకోండి. కొంతమంది చదువుండి పాడవుతున్నారు, కొంతమంది చదువు లేక పాడవుతున్నారు. చదివేటప్పుడు కొంచెం జ్ఞానం ఉండాలి. ఎందుకంటే చదువుతారు కదా, తెలీదా? చదువు ఉంటుంది కదా, మీకు తెలియట్లేదా? తెలుసుకోండి. సరే మీకు తెలీదా, పెద్దోళ్ళని అడగండి. పెద్దోళ్ళని అడిగి మీ ఏ నిర్ణయాలకైనా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దోళ్ళని అడిగి చేసుకోండి. మీరు సమస్యల్లో ఇరుక్కోవద్దండి, బాధపడకండి. ఎవరు కూడా సమస్యల్లో ఇరుక్కోవద్దండి. ఎవరు కూడా మీరు మంచి నిర్ణయం తీసుకోండి. ఏది తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకోండి. మరి ప్రేమించి వెళితే ఎంతో కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం బాగుంటున్నారు, అమ్మాయితో బాగుంటాడు అబ్బాయి. తర్వాత టార్చర్ పెడతా ఉంటాడు. అనుమానం పెద్ద పిచ్చని, అనుమానం పెద్ద రోగం అని అంటారు. పెద్దలు అంటారు అన్నమాట, మనకు రావట్లేదు శాతాలు కూడా. అనుమానం
ఉండకూడదు. అనుమానం ఉంటే కాపురం చేయలేరు. అనుమానంతో ఎందాక కాపురం చేస్తారు? తిరుగుబోతోడితోటో తాగుబోతోడితో కాపురం చేయొచ్చు. అనుమానం ఉండోడితోటి ఎవడో కాపురం చేయలేడు. ఆ కాపురం నిలబడదు. కుండాకూర చేష్టాలు చేస్తుంటారు కొంతమంది, సాడీలు చెప్పుకుంటారు. ఆడదాని మీద మగోడు వెళ్ళి ఇంటింటికాడ రోడ్ల మీద బజార్లో చెప్పుకుంటూ ఉంటారు ఆడదాని గురించి. అలాగ ఆడదాన్ని బజార్లో పెట్టగాకండి, ఆడదాని ఇలుగు తీగాకండి, ఆడదాని పరువు తీగాకండి. మళ్ళీ నువ్వు ఆడదాని దగ్గర ఉండాలి, మళ్ళీ ఆడదాని చేత్తో పెడితే నువ్వు తినాలి. ఆ ఆడదాని దగ్గర మీరు కాపురం చేయాలి నువ్వు. మళ్ళీ ఆ ఆడదాని పక్కన నువ్వు కొనుక్కోవాలి. ఇన్ని చేసేవాడు నువ్వు 10 మంది ఎట్ట పెడతావు? నేను చూస్తున్నా, చాలామంది చూస్తున్నాను కాబట్టి అంటున్నా. వీడు ఎవరన్నా కోపం వస్తే నా దగ్గర రండి. నేను బోసమ్మ సెంటరు మసీదు చిల్లర కొట్టినది, కాయలు అమ్మేదాన్ని చిల్లర కొట్టుంది. ఎవరికైనా బాధ కలిగితే నా కాడ రండి, నేను సమాధానం చెబుతాను. దానికి ఎవరికైనా చెప్తా సమాధానం చెబుతాను. అది ఎవరికైనా మా గురించి మాట్లాడింది, మా గురించి అంటున్నాం అని చెప్పి అంటే నా దగ్గరికి రండి, డైరెక్టర్కి రండి, నా దగ్గర రండి. నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. నేను పొద్దున 7ంటికి అడిచి సాయంకాలం 9:30 దాకా ఉంటున్నా కొట్టి దగ్గర. నేను రండి, నాతో మాట్లాడండి. నేను ఎంతోమంది చూస్తున్నా. కొంతమంది మగవాళ్ళు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని అప్పులు ఊబులో దింపేస్తున్నాడు. ఆడదాన్ని ఊబులో దింపేస్తున్నాడు. ఊబు అది ఒక లోయ అన్నమాట. ఊబు అంటే అర్థం కాదు కొంతమందికి, అది ఒక లోయ. ఆ లోయలోంచి బయట రావాలంటే ఆడదాన్ని ఎంత ప్రమాదం అనుకుంటున్నది. తెలియగా ఆడది మోసపోయి ఆ మోజులో పడిపోయి ఆ మురిపిలో పడిపోయి స్వర్గం చూపిస్తున్నాడు, నాకు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి ఆడది మురిచిపోతుంది. అది ఎన్ని రోజులు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత నీ జీవితం అంతా నరకం చూపిస్తున్నారే. నీ జీవితం అంతా నరకం అనిపిస్తున్నావు. అది తెలుసుకోండి. ఒక అనుమానం ఉండకూడదు. వాళ్ళకి వీళ్ళకి అనుమానం పట్టి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు. ఇంట్లో పెట్టి టార్చర్ పెడతాం, ఇంట్లో పెట్టి తలుపులు వేయటం, ఇంట్లో పెట్టి తాళాలు వేయటం, హింసీయటం అవి చేయగాకండి. దయచేసి అవి చేయగాకండి. ఆడది తిరగబడితే మగోడంత, ఆడది భూదేవంత తల్లి. ఓర్పు పట్టినంతకాలే పట్టి దాడది. ఆ ఓర్పు స్థానం ఎప్పుడైతే వదిలేసిద్దో మగోడి కంటే మించిపోయి దాడదు. అప్పుడు ఏం చేయలేవు, మగోడు ఏం చేయలేడు. అప్పుడు మగోడు గౌరవించేటప్పుడు ఆడదాన్ని కూడా గౌరవించాలి, ఆడదాన్ని కూడా మర్యాదగా చూడాలి. నలుగురిలో కూడా నవ్వులు పాలు చేయకుండా నలుగురిలో మంచితనంగా మాట్లాడి ఆడదాన్ని. నువ్వు ఆడదాన్ని నలుగురిలో పెట్టి మళ్ళీ ఆడదాని పక్కన నువ్వు పడుకోవాలి. ఆడద పెడితే తినాలి నువ్వు. ఆ ఆడది ఉతికితే గొడ్డలు కట్టాలి. ఆ ఆడది నీ స్థానానికి నువ్వు దొడ్లో పెడితే నీళ్ళు పోసుకోవాలి. ఇవన్నీ చేయాలి నీకు ఆడది. ఆడదా నువ్వు ఎట్ట పెడతావు బజార్లో? 10 మంది దగ్గర నువ్వు ఎట్టా గేలి చేస్తావు? మళ్ళీ ఎట్టా ఉంటావు? ఆ ఆడదాని దగ్గర ఎట్టుంటావు? 10 మందిలో పెట్టి ఆడదాన్ని అల్లరి చేసి గోల్ చేసి మళ్ళీ దాని చేతి అన్నం ఎట్ట తింటావు? మళ్ళీ ఎలా కొనుక్కుంటావు? ఆ ఇంటి ఎలా కాపురం చేస్తావు? ఇవన్నీ తెలుసుకోవాలి. ఆడది ఏదో మీరు చెప్పగానే బుల్లి ఏదో మొత్తులో పెట్టి మొత్తిచ్చి మీ మాయలో దించుకొని మురిపు 1 సంవత్సరం పాటు, తర్వాత ఒక నరకం చూపిస్తున్నారు ఆడదానికి. అలాగా చేయగాకండి. తెలుసుకోండి, ఎవరైనా తెలుసుకోండి. మీకు దండం పెడతాను. ఎవరైనా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా బతకండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మోసపోగాకండి. మగవాడిది ఏమవుదు, వాడు ఒంటి మీద గుడ్డ కూడా చినకదు. ఆడదాంది చెడేది, ఆడపిల్ల భవిష్యత్తే పాడయ్యేది. తెలుసుకొని మీరు ఒక తప్పు చేయాలన్నా పెద్దోళ్ళకి తెలిసి చేయండి, పెద్దోళ్ళకి చెప్పి చేసుకోండి. మీ ఇష్టసారంగా వెళ్ళిపోగాకండి. ఇల్లు వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, అయినోళ్ళు పోయినోళ్ళు అందరూ వదిలేసి ఒక్కడు నమ్మి మీరు ఎట్టా వెళ్తారు బయటికి? ఏ లెక్కలో బయటికి వెళ్ళిపోతున్నారు? ఎంత మంచి ఎంత చెడు తెలుసుకోవద్దా? తెలుసుకోండి. మీకు వయసు ఉందా, వయసు లేదా? 12 సంవత్సరాల పిల్ల, 13 సంవత్సరాల పిల్ల అయితే తెలీదు. 20 సంవత్సరాల పిల్లకి తెలీదా?
20 సంవత్సరాల పిల్లలకి తెలీదా? చదువు ఉంటుందిగా, కొద్ది గొప్ప జ్ఞానం ఉంటుందిగా, వాళ్ళు సెల్ ఫోన్లు వచ్చినాయిగా, సెల్ ఫోన్లు ప్రతి చూస్తున్నారుగా, లోకం గురించి తెలుసుకోవాలి కదా, తెలుసుకోండి. మీకు దండం పెడతాను నేను. ఎందుకంటే అంత తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. నేను ప్రపంచంలో జరిగేది గురించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నో జరుగుతున్నాయి ఘోరాలు, నేరాలు. మరి ఆడవాళ్ళని నిలువును చంపేస్తున్నారు, ఆడవాళ్ళని నమ్మించి తీసుకెళ్ళి నరికి ముక్కలు తీసి పడేస్తున్నారు. మరి ఈ రకంగా చేస్తున్నారు. ఈ రకంగా దేశం తయారైపోయింది. మరి ఆడవాళ్ళకి మరి నమ్మి ఆడవాళ్ళు మగవాళ్ళు నమ్మి వెళ్ళిపోతున్నారు. మగవాడు ఒక కషాయంలో తయారవుతున్నాడు, ఒక గొర్రెని నరికేస్తున్నాడు. నమ్మి వాడితో కాపురం చేసి సంవత్సరాల పాపం వాడితో బిడ్డలు కానీ వాడితో కాపురం చేస్తే ఒక కషాయంలో తయారయ్యి భార్యల్ని ముక్కలు నరికేస్తున్నారు. తెలుసుకోని ఆడవాళ్ళు జాగ్రత్తగా మెసులుకోండి. మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. నేను చెప్పేది ఇదే, ఏం లేదు. ఏంటంటే నేను ఎన్నో కొన్ని మంచి మాట్లాడతాను, చెడ్డ ఏమి ఉండవు దాంట్లో. అది ఒక చెడ్డగా అనిపిస్తే నా అడ్రస్ ఇస్తున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు మసీద్ దగ్గర కొట్టు నాది, సిల్లర్ కొట్టు. రాండి, నా దగ్గర రాండి. ఎవరికైనా మీకు చెడ్డగా అనిపిస్తే నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడంటే నేను సమాధానం చెబుతా దానికి. దయించి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దండి. ఏ వీడియో పెట్టినా కూడా నన్ను తప్పుగా మాట్లాడుకోబాకండి. నేను లోకం మీద జరిగే చేస్తున్నాను, లోకం మీద జరిగే చెప్తున్నాను. నేను నన్ను తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దండి, ఎవరుగా అర్థం చేసుకోవద్దండి. మీరు నన్ను అర్థం చేసుకొని నా ఛానల్ కొంచెం బాగా డెవలప్ చేయండి నన్ను కూడా. ఎందుకంటే నేను ఒక బీదరాల్ని, నేను ఒక ఎదరాల్ని. నా భర్త లేడు, కష్టపడి బతికా, కష్టపడి నా కుటుంబం లాక్కొచ్చా, నా బిడ్డలను లాక్కొచ్చుకున్నా. నాకు ఒక బాబు పాప. మరి నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు, నా బిడ్డలు నన్ను బంగారం చూస్తాను. నేనంటే చాలా ప్రేమ నా పిల్లలకి. నా బిడ్డలు నన్ను చాలా ప్రేమిస్తారు, నేను కూడా అలాగే ప్రేమిస్తాను. వాళ్ళు నన్ను ఒక దుర్మార్గం ఒక మాట ఈరోజు కల్లా నా బిడ్డలు ఈరోజు నా చేయత్తలా. నేను చాలామందిని చూస్తూ ఉంటా, తల్లిదండ్రులు కొట్టే బిడ్డల్ని, తల్లిదండ్రులు దూషించే బిడ్డల్ని, బూతులైన బిడ్డల్ని ఎంతోమంది చూశాను నేను. ఈ రోజుకి నా బాబు కానీ మా పాప కానీ ఒక్క మాట జారల నన్ను. ఏ రోజుకు నా మీద చెయ్యెత్తిన వాళ్ళు కాదు. ఈ రోజు సహిలో మొత్తం నా బిడ్డలే చూస్తున్నారు, మా బాబు మా పాప. నాకు ఏది కావాలన్నా ప్రతిదీ నాకు చూస్తారు. ఈ రోజుకి నాకేది కొరత లేదు. ఇల్లు లేదనే కానీ నా బిడ్డలకి ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవు, మా కుటుంబాలకి ఇల్లు లేవు అని బాధపడుతున్నాము. అద్దెలు కొంటున్నాం, కానీ అద్దెలు కట్టలాక అల్లాడిపోతున్నాం. సొంత గుహాలంటే మాకు ఎప్పుడు వస్తాయో మరి అంత దేవుడి చిత్తం, అది మన చేతిలో లేదు. కాకపోతే కష్టపడుతున్నాం. మా కుటుంబాలు అందరూ కూడా కష్టపడే, మా జీవితంలో మా బిడ్డలు కానీ, మా తోడబుట్టిన కానీ, మా తోడబుట్టిన బిడ్డలు కానీ అందరూ కష్టపడేవాళ్ళు. అందరూ కష్టం పడి కష్టంలో పెరిగిన వాళ్ళం మేము. అందుకని నేను ఎక్కువ కష్టం గురించి మాట్లాడుతూ ఉంటాను. మీరు తెలుసుకోండి, ఎవరు ఇబ్బంది పడగాకండి, ఎవరు బాధపడగాకండి. ఎవరిని నేను బాధ పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను. నేను బిడ్డల కన్నా, నాకు తెలుసు, నేను బిడ్డల కన్నా దాన్ని. నాకు దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. నా బిడ్డల గురించి కూడా నేను ఎంతో కష్టపడ్డా. నేను ఎంతో నా భర్త లేకపోయినా కష్టపడి పెంచుకొని వాళ్ళకి కూలి పనులు నేర్పించి వాళ్ళ జీవితాలు వాళ్ళు శుభ్రం పడుతున్నారు. ఇవాళ ఎవరిపైన ఆధారపడకుండా కష్టపడుతున్నారు. నేను ఎలా కష్టపడ్డాను, మా అమ్మగారు ఎలా కష్టపడ్డారు, మా బిడ్డలు కూడా, మా బిడ్డలు కూడా అలా కష్టపడుతున్నారు. ఎవరో తప్పుగా ఊహించుకొని తప్పుగా అనుకోగాకండి. నన్ను మటుకి నేను పెట్టే వీడియోలు మొత్తం చూడండి, వినండి. మరి మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఛానల్ చూసి మీరు ఎవరు వదిలేయకుండా మీ బంధువులకి, మీ తోడబుట్టిన వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరికి చెప్పండి మా ఛానల్ గురించి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు. నా పేరు శాంతి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి కే. యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయి. నేను ఎన్ని వీడియోలు అయితే చేశానో అన్ని వీడియోలు వస్తాయి. 2000 వీడియోలు దాకా ఉన్నాయి. మరి 1100 సబ్స్క్రైబర్లు కూడా ఉన్నాయి. చూడండి, మా ఛానల్ చూడండి, దయచేసి చూడండి. మరి
నేను ఎంతో కష్టాల్లోంచి వచ్చిందాన్ని. అందరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా, చర్చికి వెళ్తా. మరి ఇది అదని లేదు, వీడియోలు మొత్తం చూస్తాను నేను. అది నాలో స్వార్థం అనుకుంటుంది. అది అచ్చంగా మాయ తీస్తే స్వార్థం. అందుకని అందరూ తీస్తాను నేను. మసీదు తీస్తాను, చర్చీలు తీస్తాను, గుళ్ళు తీస్తాను. ఏమన్నా పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ గురించి తీస్తూ ఉంటాను మంచిగా. మీరందరూ చూడండి. చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మీకు అందరికీ పండగ శుభాకాంక్షలు ఇవ్వాల. మరి రేపు మరి సాయిబాబా పండుగ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు శాంతి. మీరందరూ చూడండి, చూసి వీడియోలు వినండి. మరి ఉంటానండి.